వైద్య ఆరోగ్య శాఖలో పలు విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. కుటుంబ ఆరోగ్య శాఖ, సామాజిక వైద్య శాఖ, అట్లనే గ్రామీణ వైద్య విభాగం, అర్బన్ హెల్త్ సెంటర్లు, వైద్య విద్యా విభాగం, ఆయుష్ విభాగం, ఇలా పలు విభాగాలుగా వైద్య శాఖ నడుస్తూ ఉంటుంది. ఈ విభాగాలన్నిటి లక్ష్యం రాష్ట్రంలోని సమాజం, ఆ సమాజంలోని ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణే. అయితే ప్రధానంగా ఈ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలు లేని వేళ ఎప్పటి నుండో అల్లోపతి వైద్యులతో పాటు ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు సంబంధించిన వైద్యులను కూడా వినియోగించుకోవాలని సూచనలు ఎందరో నిపుణులు ప్రభుత్వానికి అందజేశారు. అయినప్పటికీ ఈ అల్లోపతి, ప్రత్యామ్నాయ వైద్యాలైన ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఇతర వైద్య విభాగాల్లో శిక్షణ పొందిన వైద్యులతో కూడిన క్లినిక్లను ఎక్కడైతే అల్లోపతి క్లినిక్ ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదో అక్కడ ఈ ప్రత్యామ్నాయ వైద్య విభాగాలకు సంబంధించిన క్లినిక్లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించవలసిందిగా ఎప్పటి నుండో సిఫార్సులు ఉన్నాయి. అయితే అల్లోపతి వైద్యుల ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు ఈ ప్రత్యామ్నాయ వైద్య విభాగానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఆయుష్ వైద్య విభాగం అని పేర్కొనబడుతోందో వాళ్ళని పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు, వాళ్ళని ప్రోత్సహించడము లేదు. ఇలా వైద్య విధానంలోని పలు రకములైన వైద్య విధానాలకు అవలంబించే వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ వారి ఈ శాఖల మధ్య సరైన సమన్వయం, కోఆర్డినేషన్ లేక, అంటే ముఖ్యంగా ఎక్కడ అల్లోపతి దొరకదో అక్కడ వీరిని ప్రోత్సహించాలన్న ఉద్దేశము లేని వేళ అందరికీ వైద్యం ఇప్పటికీ అందడం లేదు. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఎప్పటి నుండో నిపుణులు సూచిస్తున్నారు. అయినా అల్లోపతి వైద్యుల ఒత్తిడి మేరకు దీంట్లో ముందడుగు పడడం లేదు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు వైద్య పథకాలలోనూ సమన్వయం దొరకట్లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కావచ్చు, ఇంకొక గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులను అందజేస్తోంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానికి తగిన ప్రణాళిక రూపొందించి తన యొక్క అంతర్గత విభాగాల ద్వారా వాటికి నిధులు జోడించి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా ఏమీ జరగడం లేదు. ఇక వైద్య విభాగము, వైద్య విద్యా విభాగానికి మధ్య కూడా సమన్వయం సరిగ్గా లేదు. ఎందుకంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్స్కు సంబంధించిన సరైన ప్రణాళికలు లేదా ఈ హాస్పిటల్స్ను వినియోగించుకునే రీతిలో సరైన ప్రణాళికలు వైద్య విభాగం చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా పోరు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడున్న వైద్యులకు, వైద్య విద్యలో ఉన్న వైద్యులకు పడదు, సీనియారిటీ సమస్యలు ఉంటాయి, మిగతా ఇతరత్రా సమస్యలు ఉంటాయి. దాంతో నిధుల విషయంలోనూ ఈ రెండిటి మధ్య భేదభావం ఉంటుంది. ఈ రెండిటిని సమన్వయం చేయాల్సిన చోట వైద్య ఆరోగ్య శాఖ ఆ సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే వైద్యానికి సంబంధించి స్థానిక సంస్థలు చేస్తున్న కృషిని లేదా స్థానిక సంస్థలు తీసుకుంటున్న చొరవను పసిగట్టి అందుకు తగినట్లుగా సహకరించడంలోనూ వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమవుతోంది. దీంతో కింద స్థాయిలో పూర్తిగా వైద్యం అందక, ముఖ్యంగా పేద ప్రజలకు వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వచ్చినా, లేదా మనకి ఇతరత్రా ఏవైతే సామాజిక వైద్య కార్యక్రమాలు, ప్రణాళికలు కింద స్థాయిలో అమలవుతున్నాయో వాటికి నిధులు అందించడంలోనూ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. దాంతో
ఈ కింద స్థాయిలో వ్యాక్సినేషన్లో పాల్గొనే కార్యకర్తలకు ఇంతవరకు సరైన రీతిలో సమయానికి జీతభత్యాలు అందవు. ఈ మొత్తం వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తే వైద్య విభాగంలో అంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వంలోని వివిధ విభాగాల మధ్య సరైన సమన్వయం ఉండటం లేదు. ఆ సమన్వయాన్ని చేయాల్సిన మంత్రి కానీ కార్యదర్శి కానీ వాటిల్ని సరిగ్గా చేయడం లేదనే భావన నిపుణులలో విశ్లేషకుల్లో ఉంది. ఇప్పటికైనా కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమన్వయం మీద దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఆరోగ్యం అందించే బాధ్యతను పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ప్రజలు అంటే కింద అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రయోజనాలు అందే రీతిలో పనిచేయాలి. దాని మీద దృష్టి కేంద్రీకరించాలి.